ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటిగా వెతకాలి. రెండోది, రేపటి గురించి మీరు చింతించకండి. ఏనాటి కీడు ఆనాటికే చాలును. ఇక రేపటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరము లేనే లేదు. కొంతమంది రేపు ఏం కూర వండుకోవాలో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నుంచే ఏమంటారు, రేపటికి ఏం కూర వండుకోవాలో, రేపటికి బియ్యం ఎక్కడ వస్తాయో, రేపటికి డబ్బు కావాలి, మరి ఎక్కడి నుంచి వస్తుందో. కానీ దేవుడు ఏం ధైర్యం చెప్తున్నాడు మనకి, రేపటిని గురించి మీరు చింతించకండి, చింత యావత్తు నా మీద వేయండి. చింతించకండి. చింతించటం వల్ల నల్లగా ఉన్న వెంట్రుకను తెల్లగా మార్చలేరు, తెల్లగా ఉన్న వెంట్రుకను నల్లగా కూడా మీరు మార్చలేరు. మీకు అంత శక్తి లేదు. చింతించకండి, ఏ రోజు కీడు ఆ రోజునికే చాలును, రేపటి గురించి మీరు అసలు ఆలోచించొద్దు అని అంటున్నాడు. రేపు బ్రతికేమిటో, రేపు నా జీవితం ఏంటో అనుకుంటాం. అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయండి? ఉంటాయా? ఉండవు. రోజులు మారుతాయి, రోజు మారుతూ ఉంటుంది, మన బ్రతుకు మారుతూ ఉంటుంది. చెప్పే మాట, మీరు చింతించకండి, చింత యావత్తు నా మీద వేయండి, మీరు చింతించకండి. మొట్టమొదటి మీరు చేయాల్సిన పని, నా రాజ్యమును దేవుని నీతిని వెతకండి. ముందు అది చేయాలి. దేవుని నీతిని ఏంటో వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి తప్ప. కానీ రేపుకి ఏమైపోతుందో, రేపు ఎలా బ్రతకాలో, రేపు సమస్య ఏం చేయాలో ఇలా కాదండి. రేపటి సమస్య రేపటిదే, రేపు చూసుకుంటాడు దేవుడు. అన్ని రోజులు ఒకేలాగా ఉండవండి. దేవుడు కాలాలు మారుస్తాడు, రోజులు మారుస్తాడు, మనిషి స్థితిగతులు మార్చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తం ఆయనకి సాధ్యమే. ఏది కావాలంటే అది చేసేస్తాడు. దేవుడు అనుకుంటే ఏంటండి, ఒక నిమిషంలో మార్చిపడేస్తాడు. రేపటికి ఏమవుతుంది ఎవరికైనా తెలుసు కదండి. రేపటి గురించి మనం చింతించొద్దు. రేపు ఏం జరుగుతుందో దేవుడి చిత్తం జరగాలి. రేపు ఉండము, చచ్చిపోతాము, ఇంకా లేకపోతే 100 సంవత్సరాలు ఉంటాము, లేకపోతే 200 సంవత్సరాలు ఉంటాము, దేవుని చిత్తం అంతే కదా. రేపు పొద్దున్నే లేచి పొలం వెళ్ళి నా ఆస్తంతా చక్కబెట్టుకోవాలనుకున్న వారు తెల్లారిసరికి కనిపించడంలే. ఏమీ లేని వాళ్ళకి తెల్లవారేసరికి కోట్లాది రూపాయలు వచ్చి పడుతున్నాయి. అవునా కదండి? అవును కదా. నా ఆరోగ్యం చాలా బాగుంది, నేను మంచి బ్రతుకుతాను అనుకున్నట్టు వాడు తెల్లారిదప్పుడు చెడిపోతున్నాడు. ఇదంతా దేవుని చిత్తం. దేవుడు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. దేవుడు ఎవరికి ఏం కావాలో అది సర్వసమృద్ధిగా ఇస్తాడు. ఇదంతా దేవుని చిత్తం మేరకు మనం వదిలిపెట్టాలి. రేపటి గురించి మీరు చింతించకండి, చింత యావత్తు నా మీద వెయ్యండి. మీకు చింతించొద్దని చాలామంది అదే విధంగా బాధపడుతుంటారు. రేపటి గురించి మనం ఏం చేయాలో, మన పిల్లల భవిష్యత్తు ఏంటో దేవుడు నిర్ణయిస్తాడు. మీద వాక్యం ఏమిటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిత్యముగా నువ్వు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు. నీ భార్య ఫలించు ద్రాక్షవలెలు ఉంటుందంట. నీ బల్ల చుట్టూరు నీ పిల్లలు ఓలువ మొక్కల వలె నాటబడతారు, ఉంటారంట. వాళ్ళ పని ఏమి రాయబడి ఉంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అంట. యెహోవా యందు భయభక్తులు కలిగి నడవాలంట. మనం దేవునికి ఇస్తారు ఏమంటే చింత వదిలేసి ఏం చేయాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి నడిచినప్పుడే కదా దేవుడు మనకు సహాయం చేసేది కదండి. మన తండ్రి దగ్గర మనము భయభక్తులు కలిగి ఉండి, మరి ప్రతిరోజు మనము తండ్రి చేయి పట్టుకుని నడుస్తుంటే, అయ్యో రేపటికి అన్నం ఎక్కడి నుంచి వస్తుందో అని మనం ఆలోచించాలా? చంటి పిల్లడు అలాగ ఆలోచిస్తాడండి. ఒక చిన్న రేపటి గురించి ఆలోచించే తత్వం ఆ చంటి పిల్లల్లో ఉండదండి. రేపు ఏమనుకుంటాడు? రేపు భోజనం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటాడా? అనుకోడు. ఎందుకంటే తండ్రికి తెలుసు, నా చెయ్యి పట్టుకుని ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడికి రేపు భోజనం నేను పెట్టాలి, అంతే కదా. దాని గురించి తండ్రి కష్టపడతాడు, ఉదయం సాయంత్రం కష్టపడతాడు, శ్రమను అందుతాడు, తన కుమారుడికి భోజనం పెడతాడు. చిన్నపిల్లడికి విశ్వాసం ఏంటి? రేపటి గురించి అతనికి ఏం తెలియదు, రేపు ఏమవుతుందో అతనికి తెలియదు. పెట్టింది తింటాడు, తండ్రి చేపెట్టుకుని నడుస్తాడు, ఏడుపు వస్తే ఏడుస్తాడు, నవ్వు వస్తే నవ్వుతాడు.
అదే తెలుసు. రేపటి గురించి ఏంటో అతనికి తెలీదు. మనం ఎలా ఉండాలి? చిన్న పిల్లలను పోలి ఉండాలి. రేపటి గురించి ఏంటో మనకు అవసరం లేదు. ఎందుకంటే మన కన్న తండ్రి మనతో ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు త్రోవలు ఎప్పుడు కూడా యథార్థంగా ఉంటాయి, నమ్మకంగా ఉంటాయి, నీతిగా ఉంటాయి. వాడు ఎటువంటి చింత పడడు, కలత చెందడు. కాబట్టి చింత యావత్తు నీకు ఉన్నట్లయితే నా మీద వేసే నేను వాటిని భరిస్తాను. నీ చింత తీసి నీకు సంతోషాన్ని కలగజేస్తాను. రేపటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. దేవునికి స్తోత్రం. అటువంటి శ్రమలు, అటువంటి బాధ మీకు ఉన్నట్లయితే కనుక రేపటి గురించి ఏమవుతుందో అని నువ్వు ఆలోచిస్తే కనుక అది తప్పు. రేపటి గురించి దేవుడే ఆలోచిస్తాడు నీ గురించి. రేపటి గురించి దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు. రేపటి గురించి ఆలోచించి నువ్వు చింతపడి ఏంటండి ఆకాశాన్ని భూమి మీదకి తీసుకురాలి, భూమిని ఆకాశం పైనకి మనం ఎత్తలేం. అంత సమర్థులము కాదు. ఏది చేయాలన్నా దేవుడే చేస్తాడు. ఒక రోజున దేవుడు ఒక భక్తుని పిలిచాడు. నువ్వు వెళ్ళి పలానా దేశంలో రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి నువ్వు బోధించరా, వాళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు. ఈ దేశంలో మరి ఎట్టి పరిస్థితులను కూడా ఆకాశం మంచు వర్షం కూడా కూడదని చెప్పురా అన్నాడు. ఆ రాజుల దగ్గరికి వెళ్తే చంపేస్తాడని భయం ఉండాలి కదా అతనికి. అలా భయం లేదు. ఇది కూడా అనుకోవాలి. ఇప్పుడు ఆకాశం మంచు వర్షం కురగపోతే ఈ దేశంలో పంటలు పండవు, నీరుండదు, మరి భోజనానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, నేను కూడా చచ్చిపోతానేమో అతను అనుకోవాలి. రేపటి గురించి అతనికి అనవసరం. దేవుడు చెప్పురమ్మన్నాడు, చెప్పురావడం అంతే. రేపటి సంగతి దేవుడు ఎరుగు అని వెళ్ళి రాజుగారితో చెప్పాడు. వెళ్ళి కేరీతు వాగు దగ్గర కూర్చుంటే ఆ రోజంతా కూడా కాకుల చేత దేవుడు మాంసం పంపితే ఆ మాంసం మొదలు కేరీతు వాగులో వదిలితే ఆ మాంసాన్ని కాల్చుకుని అతను తిన్నాడు. దేవుడు ఏదోలాగా పోషిస్తాడు. అక్కడి నుంచి దేవుడు అన్న ఇదిగో సారేపతేనే గ్రామం దగ్గరికి వెళ్ళిపోం, ఆ గ్రామంలో ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలు నేను పోషిస్తుంది అన్నాడు. విధవరాలు ఎక్కడి నుంచి పోషిస్తుందండి? విధవరాలు ఏం చేస్తుంది పాపం? ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తే కొద్ది గొప్ప వస్తుంది, ఆ వచ్చిందంతా బ్రతకడానికి సరిపోతుంది. ఇంకొకటి వెళితే ఎలా పోషిస్తుంది? ఆ సారేపతి అనే గ్రామానికి వెళ్ళాడు. ఆమె పొలాలు ఏరుకుంటుంది, కట్టెలు ఏరుకుంటుంది. అమ్మ నేను చాలా దాహంతో నన్ను కానీ మనుషులను తీసుకురా అని అన్నాడు. వెళ్ళి మంచినీళ్ళు తీసుకోవటానికి వెళ్తుంటే దాచేతో పాటు కొత్త అప్పాన్ని కాల్చి నా దగ్గర తీసుకురమ్మన్నాడు. అయ్యా అప్పం తీసుకొస్తే నేను చాలా ఇబ్బంది పడాలయ్యా, మా పిండి తొట్టెలో కొద్దిగానే పిండి ఉంది, నూనె బుడ్డిలో కొద్దిగా నూనె ఉందయ్యా, మరి నీకు పెట్టేస్తే మేమేం తినాలని, నా కొడుక్కి నేను తినడానికి సరిపోతుంది, మేము చావుకు నింపుదాన్ని తినాలని వండుకోవాలని ఇక పొలాలు వేరుకోటానికి వచ్చానంటే అప్పుడు మాట ఆమెతో, ఇదిగో ఈ భూమి మీద వర్షం కురిసేంత వరకు కూడా నీ పిండి తట్టులో పిండి అయిపోదు, నూనె బిడ్డ ఆరిపోదు, ఎప్పుడు సర్వసమృద్ధిగానే వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యి ఎలా చెప్తున్నాడంటే కొద్దిగానే పిండి ఉంది కదా, ఇన్ని రొట్టెలు అవుతుంది, అవుతాయి 2 రొట్టెలు అవ్వచ్చు, రొట్టె అవ్వచ్చు. నూనె ఎంత ఉంది? కొద్దిగా ఉంది నూనె. మళ్ళీ సాయంత్రం కూరకు ఉండదేమో, సాయంత్రం రొట్టె కాల్చుకోవడానికి నూనె ఉండదేమో అని ఆలోచించుకుండగా ఆమె వెళ్ళి త్వరగా దాంట్లో ఉన్న పిండి తీసి ఒక అప్పాన్ని తయారు చేసి ఆ నూనెతో దాన్ని కాల్చి పట్టుకొచ్చి దైవ సేవకుడి చేతికి ఇచ్చిందట. సేవకుడు తిని దేవుడికి ప్రార్థన చేశాడు, నాయనా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఈ భూమి మీద వర్షం కురిసేంత వరకు కూడా ఈ తొట్లో పిండి ఆగిపోకూడదు నాయనా, నూనె బుడ్డి ఆరిపోకూడదు అని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. నిజంగా ఆ 3.5 సంవత్సరాల పాటు దేశంలో వర్షం కురలేదు. ఆ వర్షం కురన ఆ 3.5 సంవత్సరాల పాటు సర్వ సమృద్ధిగా వారు భోజనం చేశారు. ఆ కుమారుడు ఆ తల్లి ఏలియా 3.5 సంవత్సరాల పాటు ఆ ఇంట్లో భోజనం చేశారు. ఆ తొట్టెలో పిండి ఎప్పుడు వస్తూ ఉందట, ఎప్పుడు వస్తూ ఉందట, నూనె ఆరిపోవటం లేదట. అది ఎప్పుడు సర్వసమృద్ధిగా దాంట్లో నింపబడుతుంది. రేపటి గురించి నువ్వు చింతించిన అవసరంలే, నిన్ను ఎలా పోషించాలో దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా నువ్వు వెతకాల్సింది దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. దేవుని నీతి ఏమై ఉంది? దేవుని వాక్యము. ఆ వాక్యాన్ని నువ్వు వెతకాలి, ఆయన రాజ్యమును వెతకాలి, దేవుని రాజ్యముని గురించి వెతకాలి, ఆయన నీతిని నువ్వు కనుక్కోవాలి. మనుషులు చనిపోవడం ఆయన నీతి కదండి, మనుషులు బ్రతకడమే ఆయన నీతి. సర్వసమృద్ధిగా మనుషులను పోషించే దేవుడు మన పట్ల నీతి కలిగి ఉన్నాడు. కాబట్టి రేపటిని గురించి మీరు చింతించకండి, చింత యావత్తు నా మీద వేయండి. చింతించకండి. మనం చింత కలిగి ఉన్నామేమో, ఏ విషయాల్లో చింత కలిగి ఉన్నామో, ఆర్థిక ఇబ్బందుల్లో పడి చింతపడుతున్నామేమో, నా అప్పులు ఎలా తీరుతాయో అని అనుకుంటున్నామేమో. భయంకరమైన రోగం వచ్చింది, వేదన వచ్చింది, అయ్యో ఈ వేదన రోగం ఎలా తీరుతుందని మనం చింతపడుతున్నామేమో. మన పిల్లల జీవితాలు ఏమైపోతాయో, రేపటికి వారి జీవితం ఏమిటని మనం అనుకుంటున్నామేమో. దేవుడు ఒక్క రోజులోనే
వాళ్ళ జీవితాలే మార్చేస్తాడు. నువ్వు చింతపడాలని అవసరంలే. నీకున్న సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యలను బట్టి నువ్వు విసిగిపోవసరలా, చింతపడవసరలా, నా బ్రతికింతేనా అని అనుకోవసరలా. దేవుడు చింతపడకుండా మరి ఆ చింతను ఆయన తీసుకుని ఆ చింతకు ప్రతిగా నీకు సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుని బిడ్డలారా, మనం చింతపడ ఈ రోజునున్న పరిస్థితి రేపు ఉండనే ఉండదు. రేపు ఉండొచ్చు, ఎల్లుండొచ్చు, 10వ రోజున 11వ రోజున నీది 10 రోజులు శ్రమలు ఉండొచ్చు, కానీ 11వ రోజున దేవుడు నీకు అప్పచెప్పబోతున్నాడు. ఎవరైతే నీకు అన్యాయం చేశారో, ఎవరైతే నిన్ను అన్యాయంగా మాట్లాడారో, ఎవరైతే నిన్ను వేధించారో, బాధ పెట్టారో, దేవుడు అదే కొంచెంలో వారికి కొలసి అయిపోతున్నాడు. సేమ్ నీకు ఎలాగైతే చేశారో దేవుడు అలాగే చేస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని రోజులు నువ్వు అనుభవించాల్సి ఉంది. నువ్వు అనుభవిస్తేనే దేవుని సన్నిధిలో బలంగా మార్చబడతావు. ఇలాగ నువ్వేం చేయాలి తెలుసా? ఆ శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలండి? దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. నీ పని అదే. శ్రమలో ఉన్నప్పుడు ఏడటం కాదు, శ్రమలో ఉన్నప్పుడు తొట్టిల్లు పడడం కాదు, చింతపడటం కాదు. మనం వెతకాల్సిన దేవుని నీతిని, ఆయన రాజధాన్ని వెతకాలి. ఈ 2 పనులు చేయాలట. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో, ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని ఇరుకుల్లో పడినా ఆయన నిన్ను ఆశీర్వదించక మానడు. ఆయన తప్పక నిన్ను దీవించక మానడు. ఆయన సన్నిధిలో నిన్ను ఒలివ మొక్కవలే నిన్ను ఆయన ప్రజ్వలింపజేయక మానడు. ఆయన ఎప్పుడు కూడా సదాకాలం కృప కాపుదలన్నీ పట్ల ఉంచి నేను బలపరిచే దేవుడు. మన ప్రభువును బట్టి మనందరం కూడా ఆయన నీతిని, నా రాజ్యాన్ని వెతకడానికి మనం శ్రద్ధ కలిగి ఉందాం. మనం చింతించటం వల్ల మన ఎత్తు ఒక మూరెడు ఎత్తు చేసుకోలేం. మనం చింతించటం వల్ల మన ఎత్తు ఒక మూరెడు తగ్గించుకుని లేము. మనకు ఆ శక్తి లేదు. ప్రపంచాన్ని మార్చలేము, శాస్త్రాలను మార్చలేము. మనం అనుకున్నంత మాత్రాన చింతపట్టడం వల్ల చెడ్డది మంచిది అయిపోతాం, మంచిది చెడ్డది కాదు. అవన్నీ మార్చేది దేవుడే. కాలాలు మార్చేది దేవుడే, శాసనాలు మార్చే దేవుడే, మన బ్రతుకు తెరువులు మార్చేది కూడా దేవుడే, మన బ్రతుకు విధానం కూడా మార్చేది కూడా దేవుడే. అయితే మనం లోబడాలి. దేవుడికి లోబడి దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతకాలి. మొట్టమొదటిగా అది వెతకండి. మీరు వెతకాల్సిన మానేసి భూమి మీద ఏదేదో వెతుకుతున్నారు, ఏవేవో సంపాదించుకోవాలని చూస్తున్నారు, దేనికోసమో మీరు పాటలు పడుతున్నారు. ప్రియులారా, అలా చేయకండి. నా దగ్గరికి రండి, మీకు విశ్రాంతి నేను కలగజేస్తాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని నేను కలగజేస్తాను. చింతించకండి. మొట్టమొదటిగా